నమస్తే, వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. ఈరోజు హార్వెస్ట్ వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. ఒక చిన్న హార్వెస్ట్ అన్నమాట. అది ఇప్పుడు అవేంటంటే చూసేద్దాం. ఇది థర్డ్ టైము నేను గోంగూర హార్వెస్ట్ చేయడం. అంటే మనం ఇలా ఆకులు పెట్టుకుంటుంటే మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట ఆకులు. అండ్ కొంచెం పుదీనా, అన్ని రోజు కొన్నే వచ్చాయన్నమాట, ఎక్కువ రాలేదు. చూసారా, మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చేసింది. ఇంకో నీళ్ళు పోసానండి, చెట్టుకు ఇట్లా పురుగు వస్తుంటే. అయినా కానీ అట్లనే పురుగు ఉంది. ఒక 4 వచ్చాయి. నెక్స్ట్ తోటకూర. యాక్చువల్లీ వీటికి గింజలు రావడం స్టార్ట్ అయ్యాయి, అందుకనే నేను దీన్ని తెంపేస్తున్నాను. ఇది వచ్చేసి గులాబీ చెట్లు పెట్టానన్నమాట. దానికి డ్యామేజ్ వస్తుందని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా టమాటాలు రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పూలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక రకం కనకాంబరం. కొన్ని అన్నమాట. వీటికి గింజలు అనేవి రావు, ఇలాగే ఉంటుందన్నమాట మొత్తం. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, ఇది ఓన్లీ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలోనే ఇవి పూస్తాయని. ఇదిగోండి పూస్తాయి. వీటితో హార్వెస్ట్ చేసుకున్నాం అమ్మవారికి పెట్టడానికి మాలగా. మీకు చెప్పాను కదా, ఇవి హార్వెస్ట్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను అని, అందుకనే చూపిస్తున్నాను అన్నమాట. నేను ఈ చెట్టు నాకు 2 years నుంచి ఇలాగే ఉంటుందండి. ఫ్లవర్స్ అన్నీ అయిపోగానే మళ్ళీ చెట్టు అంతా ఎండిపోయి మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ ఇది ఎదురు స్టార్ట్ అవుతుంటుంది వీటికి.
ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి, అందుకని చిన్నగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా తెలిపిన ఇక్కడ కొమ్మ తెగిపోయింది. తెంపేసిగా మళ్ళీ ఇక్కడ పెట్టేస్తున్నా దీన్ని, అదే అంటుకుంటుంది. యాక్చువల్లీ నేను వంకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఒకటే వంకాయ వచ్చింది. మళ్ళీ విత్తనం కావాలి అని చెప్పేసి విత్తనానికి ఉంచాను. ఇక్కడ కూడా 2 వచ్చాయి, మొన్న చూపించాను కదా, వీటిని కూడా నేను విత్తనాలకే ఉంచాను అనమాట. అండ్ వీటిలో కట్టడం కోసం చూసారు ఇక్కడ తాగింది. ఈ వీటితో పాటు నేను మరవాన్ని కూడా తెంపుతున్నాను. మొన్ననే మీకు ఒకటి చూపించాను అనమాట, హార్వెస్ట్ చేసి చూపించానో లేదో తెలియదు. ఇవి ఇలా హార్వెస్ట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ కొత్తగా చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి వీటికి. అసలు వీటి స్మెల్ ఎంత బాగుంటుందో. ఈరోజుకి ఇంతే వీడియో. ఆగండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్.